హలో గైస్ 21st ఫిబ్రవరి 2018లో జరిగినటువంటి మ్యాథ్స్ పేపర్ నిన్న డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు షిఫ్ట్లో ఇంగ్లీష్ నుంచి డిస్కస్ చేద్దాము. క్వశ్చన్ చదవండి. హీఈస్ నాట్ హెల్తీ, హీఈస్ నాట్ వెల్తీ అని ఇచ్చాడు. రెండు నెగిటివ్ సెంటెన్స్లో ఉన్నాయి. నాట్ ఇచ్చిండు కాబట్టి నెగిటివ్ సెంటెన్సెస్ ఇవి. సో నెగిటివ్ సెంటెన్స్ని కంబైన్ చేయమంటున్నాడు. కంబైన్ చేయమంటే నెయిదర్తో మాత్రం కలపచ్చు. ఇక్కడ చూడండి, హీఈస్ నెయిదర్ హెల్తీ నార్ వెల్తీ. నెయిదర్ నార్ కాంబినేషన్ మాత్రమే ఉంటుంది. అండ్ హీఈస్ నాట్ హెల్తీ బట్ వెల్తీ. ఇక్కడ వెల్తీ అనేది పాజిటివ్లో ఇచ్చాడు. అతను హెల్తీగా లేడు కానీ వెల్తీగా ఉన్నాడు అన్నాడు. సో ఇది రాంగ్ ఆన్సర్. హీఈస్ బోత్ హెల్తీ అండ్ వెల్తీ, రెండు పాజిటివ్లోనే ఇచ్చాడు. సో ఇది కూడా కాదు. హీఈస్ ఎయిదర్ హెల్తీ ఆర్ వెల్తీ, అంటే ఇది కూడా పాజిటివ్ సెంటెన్సే. హెల్తీగా ఉన్నాడు మరియు వెల్తీగా ఉన్నాడు అంటున్నాడు. సో ఇది కూడా రాంగ్ సెంటెన్సే. ఇక్కడ నెగిటివ్ ఇచ్చాడు కాబట్టి నెయిదర్ నార్ తోటి కంబైన్ చేసాము. సో 61లో 1 అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ సెకండ్ వన్, మీరు ఎక్కడైనా చూడండి ఎబిలిటీ అని ఎక్కడైనా వస్తే మాక్సిమం క్యాన్తో మాత్రమే ఉంటుంది. క్యాన్. హీ క్యాన్ క్యారీ దిస్ బ్యాగ్. హీ క్యాన్ క్యారీ అంటే అతను క్యారీ చేయగలుగుతాడు. క్యాన్ అంటే చేయగలగడం, అంటే ఒక ఎబిలిటీని సూచిస్తుంది అనమాట. సో హీ క్యాన్ క్యారీ దిస్ బ్యాగ్, అతను బ్యాగ్ని క్యారీ చేయగలుగుతాడు. సో 1 అనేది కరెక్ట్ ఆన్సర్. హీ క్యారీస్ ద బ్యాగ్ అంటే అతను క్యారీ చేస్తున్నాడు బ్యాగ్ని. ఇది ఎబిలిటీ కాదు. హీ మే క్యారీ, మే అంటే చేస్తాడేమో, లైక్ చేయగలిగేటంత సామర్థ్యం ఉండొచ్చు అనే మీనింగ్లో మే యూజ్ చేయాలి. హీ షుడ్ క్యారీ, షుడ్ అంటే అతను గ్యారంటీ చేస్తాడు. ఇక్కడ ఎబిలిటీ ఏంటిది? హీ క్యాన్, అతను చేయగలుగుతాడు అనేది ఎబిలిటీ. క్యాన్ అని వస్తే ఎబిలిటీకి సంబంధించింది. నెక్స్ట్, చూజ్ అ సెంటెన్స్ దాట్ హ్యాస్ ఎ నౌన్ క్లాజ్. నౌన్ క్లాజెస్ చూడండి, మాక్సిమం మనకి నౌన్ క్లాజ్ అనగానే గుర్తు రావాల్సింది వాట్తో ప్రశ్న వేస్తే సమాధానం రావాలి. వాటని ఎక్కడ ప్రశ్న వేసినా సమాధానం వస్తే అది నౌన్ క్లాజ్ కిందకి తీసుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి, షీ సెడ్ దిస్ థింగ్, సంథింగ్ ఒక సెంటెన్స్ ఇచ్చాడు. సో మనం ఏమంటున్నాం? షీ సెడ్ వాట్. వాట్ షీ సెడ్, ఓకే ఏదో వచ్చింది. సో దీన్ని హోల్డ్లో పెట్టుకుందాం. నెక్స్ట్, షీ ఆస్క్డ్ హిమ్ ఫర్ మనీ. షీ ఆస్క్డ్ హిమ్ ఫర్ మనీ. ఓకే. ఇందులో కూడా వస్తుంది. షీ ఆస్క్డ్ హిమ్ ఫర్ వాట్. వాట్ అని ప్రశ్నిస్తే ఇది కూడా వస్తుంది. సో దీన్ని కూడా హోల్డ్లో పెట్టుకుందాం. నెక్స్ట్, హీ హెల్ప్డ్ హర్ మెనీ టైమ్స్. మెనీ టైమ్స్లో లైక్ హీ ఆస్క్డ్ హర్ హౌ మెనీ టైమ్స్, హౌ మెనీ అని వస్తుంది ఇక్కడ. హౌ అని వస్తుంది. సో ఇది రాదు. దీన్ని మనం తీసేయచ్చు, ఎలిమినేట్ చేసేయచ్చు. ఐ విల్ నాట్ గో దేర్, ఇక్కడ కూడా అసలేదు. అంటే రెండు ఆప్షన్స్ వచ్చినాయి మనకి. ఈ రెండు ఆప్షన్స్లలో మనం చూస్ చేసుకోవాల్సింది నౌన్ క్లాజ్. ఇక్కడ మనకి ఇది చూస్ చేసుకోవాలంటే మనకు తెలవాల్సింది ఫ్రేజ్ అంటే ఏంటిది, క్లాజ్ అంటే ఏంటిదో తెలవాలి ఫస్ట్ మనకి. ఫ్రేజ్ అంటే ఏంటిది, క్లాజ్ అంటే ఏంటిది, రైట్? ఫ్రేజ్లో సబ్జెక్ట్ ఉండదు కానీ క్లాజ్లో సబ్జెక్ట్ ఉంటుంది, రైట్? అండ్ ఫ్రేజ్లో ఎటువంటి ఫైనైట్ వర్బ్ అన్నది ఉండదు కానీ క్లాజ్లో ఫైనైట్ వర్బ్ అన్నది ఉంటుంది. ఫైనైట్ వర్బ్ అంటే ఏంటిదో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్, ఇప్పుడు చూడండి ఇక్కడ షీ ఆస్క్డ్ హిమ్ ఫర్ మనీ. ఇక్కడ మనీలో సబ్జెక్ట్ ఉందా? లేదు. అండ్ వర్బ్ ఉందా? లేదు. రెండు లేవు కాబట్టి ఇది క్లాజ్ కాదు. క్లాజ్ కానప్పుడు నాన్ క్లాజ్ ఎలా అవుతుంది? సో ఇది కూడా కాదు. పోనీ ఇక్కడ చూడండి, షీ సెడ్ దాట్ షీ వాస్ బిజీ. ఇక్కడ షీ వాస్ బిజీలో షీ వాస్ బిజీ అని రాస్తున్నాను. ఇక్కడ చూడండి, షీ అన్నది సబ్జెక్ట్ ఉన్నది. అండ్ వాస్ అన్నది ఫైనైట్ వర్బ్ కూడా ఉంది. సో ఇది అనేది క్లాజ్ అవుతుంది. క్లాజ్ అవుతుంది కాబట్టి వాటాన్ని ప్రశ్నిస్తే వచ్చింది కాబట్టి ఇది నాన్ క్లాజ్. సో మన ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సింధు హూ కేమ్ ఫ్రమ్ గుంటూరు వన్ ద మ్యాచ్. మీరు డైరెక్ట్గా గుర్తుంచుకోండి, ఇలా ఒకటి బ్లాంక్ ఇచ్చేసి కామాస్ కనిపించినాయి అంటే డైరెక్ట్గా అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, అంతే. డైరెక్ట్గా ఎక్కడైనా కామర్స్ కనిపించి ఒక సెంటెన్స్ ఇచ్చేసి కామర్స్ కనిపించి కామర్స్ మధ్యలో ఉన్న ఒకదానికి బ్లాంక్ ఇచ్చి అండర్లైన్ ఇచ్చి అండర్లైన్ ఉన్నది ఏ క్లాజ్ అని ఏమైనా అడిగితే అది గ్యారంటీగా నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఒకవేళ కామర్స్ ఇవ్వకపోతే అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఇక్కడ కామర్స్ ఇచ్చాడు కాబట్టి అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. నెక్స్ట్ 66 క్వశ్చన్ చూడండి. హీ నెవర్ డ్రింక్స్ మిల్క్. సో క్లియర్గా అర్థమవుతుంది, నెవర్ అన్నది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్లో రావాలి, రైట్? పాజిటివ్లో రావాలి కాబట్టి ఇది నెగిటివ్ ఉంది, ఇది నెగిటివ్ ఉంది. ఈ రెండు ఆప్షన్స్ కాదు. డ్రింక్స్ అన్నది ఏంది? ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది, పాస్ట్ అయితే లేదు. సో ఇది కూడా ఆప్షన్ కాదు. సో మిగిలిన ఆప్షన్ డజ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 67th చూడండి.
సీయింగ్ ద పోలీస్ ద థీఫ్ ర్యాన్ అవే. ఓకే, ద సెంటెన్స్ హ్యాస్ అని అడుగుతున్నాడు. సో క్లియర్గా చూడండి, ద థీఫ్, ద థీఫ్ అన్నది సబ్జెక్ట్. ఓకే, ద థీఫ్ అన్న సబ్జెక్ట్, ర్యాన్ అన్నది వర్బ్. సో ఈ సబ్జెక్ట్ వర్బ్ ఉంది కాబట్టి ఇది ఒక ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఇది క్లాజ్ అవుతుంది. రైట్, ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఓకే, అండ్ సీయింగ్ ద పోలీస్, సీయింగ్ ద పోలీస్లో సబ్జెక్ట్ ఉందా, లేదు. ఇక్కడ సీయింగ్ అన్నది వర్బ్ ఉంది అని అనిపిస్తుంది, కానీ వర్బ్ కాదు, ఫైనైట్ వర్బ్ ఉంటేనే ఇది క్లాస్ అవుతుంది. ఫైనైట్ వర్బ్ ఉంటే మాత్రమే సీయింగ్ అనేది క్లాస్. ఇక్కడ ఫైనైట్ వర్బ్ లేదు కాబట్టి సీయింగ్ అనేది క్లాస్ కాదు. మరి సీయింగ్ అనేది ఏంటిది, వర్బా లేకపోతే ఏంటి అంటే జెరండ్ ఇది. ఓకేనా, ఇది జెరండ్ కాబట్టి దీన్ని క్లాజ్గా మనం తీసుకోలేము. సో సీయింగ్ ద పోలీస్ అన్నది జస్ట్ ఒక ఫ్రేజల్ వర్బ్ అనమాట ఇది, అంటే ఒక ఫ్రేజ్ అన్నమాట ఇది. ఓకేనా, ఇది ఫ్రేజ్, ఇది క్లాజ్. అంటే ఇందులో ఉన్నది ఏంది, ఒక మెయిన్ క్లాజ్ ఒకటే ఉన్నది, రిలేటివ్ క్లాజ్ లేదు. వన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఇంతకుముందు చూసాము. కామా ఉండి మధ్యలో ఒక సెంటెన్స్ ఉండి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంటే దీన్ని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. ఓకేనా, ఒకవేళ కామాస్ లేకుండా ఉండి 3 సెంటెన్స్ లాగా ఇస్తే దాన్ని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. జస్ట్ ఇక్కడ ఏమున్నది, ఒక సెంటెన్స్ మాత్రమే ఉంది, ఆ సెంటెన్స్లో ఒక క్లాజ్ మాత్రమే ఉంది, ఈ క్లాజ్ మెయిన్ క్లాజ్ అవుతుంది. సో వన్ మెయిన్ క్లాజ్ ఉంది. రిలేటివ్ క్లాజ్ అంటే ఈ క్లాజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది రిలేటివ్ క్లాజ్, అంటే ఏదైనా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే. సో ఇక్కడ ఒక మెయిన్ క్లాజ్ మాత్రమే ఉంది కాబట్టి సో మెయిన్ క్లాజ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏమిచ్చాడు, యూ క్యాన్ సింగ్ సాంగ్స్, చూస్ ద కరెక్ట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఆఫ్ ద సెంటెన్స్ అబౌవ్ అని ఇచ్చాడు. క్లియర్గా తెలుస్తుంది, యూ క్యాన్ సింగ్ సాంగ్స్ అంటే నువ్వు సాంగ్స్ పాడగలవు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఈ క్యాన్ అనిపిస్తుంది కాబట్టి క్యాన్తో మాత్రమే మనం క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలి. డైరెక్ట్గా ఏ ఆప్షన్ 4 ఆప్షన్ కరెక్టే. క్యాన్ యూ సింగ్ సాంగ్స్ అదే కరెక్ట్. ఇక్కడ విల్ అనేది కాదు, ఎందుకంటే విల్ అనేది ఇవ్వలేడు. డూ యూ కాదు, ఎందుకంటే అట్లాంటివి లేవన్నమాట. డైరెక్ట్గా క్యాన్ ఇచ్చాడు కాబట్టి క్యాన్తో సెంటెన్స్ని కంప్లీట్ చేయాలి. నెక్స్ట్, హీ వన్ ద మ్యాచ్ డాష్ హిస్ ఇల్నెస్ అన్నాడు. అంటే అతను మ్యాచ్ గెలిచాడు అని క్లియర్గా ఇచ్చాడు, గెలిచాడు. హిస్ ఇల్నెస్, అతను ఏదో రోగంతో బాధపడుతున్నప్పటికీ, అంటే ఆ సెంటెన్స్లో ఏదో వస్తుందో చూడండి, హీ వన్ ద మ్యాచ్ ఇన్స్పైట్ ఆఫ్ హిస్ ఇల్నెస్ వస్తుంది, ఇది కరెక్ట్ అని ప్రూవ్ అయిపోయింది. ఇంకా చూడాలి, ప్రతి చెక్ చేయాలి. హీ వన్ ద మ్యాచ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హిస్ ఇల్నెస్, ఇల్నెస్ ప్లేస్లో అతను వన్ అయ్యాడా, కాదు. సో రాంగ్ అని చెప్పేసి రాంగ్ మార్క్ వేసుకోవాలి. ఎగ్జామ్లో కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో మిగతా 3 ఆప్షన్స్ కాదు అని ప్రూవ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మిగతా 3 ఆప్షన్స్ కాదు అన్నప్పుడే ఇది బలంగా అవును అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఎగ్జామ్లో కూడా డైరెక్ట్గా ఇది ఫస్ట్ ఆప్షన్ ఇన్స్పైట్ ఆఫ్ కరెక్ట్ వచ్చింది అని చెప్పేసి కరెక్ట్ పెట్టేయదు. మిగతా 3 ఆప్షన్స్ తప్పు అని చెప్పేసి మైండ్లో మనకు ప్రూవ్ చేయాలి. ఇన్స్పైట్ ఆఫ్ తప్పు, ఓకే దీన్ని ఎలిమినేట్ చేసినాము. అట్లా ప్రతి 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిన తర్వాతనే దీన్ని చూస్ చేసుకోవాలి. అలా చూస్ చేసుకుంటే 100% ఛాన్స్ ఉంటుంది అనమాట మనం పెట్టింది కరెక్ట్ అవ్వడానికి. హీ వన్ ద మ్యాచ్ అహెడ్ ఆఫ్ హిస్ ఇల్నెస్, అది కూడా కాదు. హీ వన్ ద మ్యాచ్ బై ద వే, బై వే ఆఫ్ అసలు ఛాన్సే లేదు, ఎందుకంటే ఆ వేలో కాదు కదా, ఇల్నెస్ వేలో కాదు కదా. హీ వన్ ద మ్యాచ్ ఇన్స్పైట్ అంటే ఇల్నెస్తో బాధపడుతున్నప్పటికీ, రోగంతో బాధపడుతున్నప్పటికీ అతను మ్యాచ్ విన్ అయ్యాడు. సో ఇన్స్పైట్ ఆఫ్ హిస్ ఇల్నెస్. నెక్స్ట్ క్వశ్చన్, ద బర్డ్ డాష్ అవుట్ ఇఫ్ యూ లీవ్ ద డోర్ ఆఫ్ ద కేజ్. ఏమంటున్నాడు, ఆ పక్షి బయటకు వెళ్ళిపోతుంది ఒకవేళ నీవు డోర్ ఓపెన్ చేసినట్టయితే, కేజీ యొక్క డోర్ ఓపెన్ చేసినట్టయితే అని అడుగుతున్నాడు. చూడండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం క్లియర్గా ఈ 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే ద బర్డ్ ఫ్లై అవుట్ అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు, ద బర్డ్ వుడ్ ఫ్లై అనేది కూడా కరెక్ట్ ఆప్షన్ కాదు, ఎందుకంటే ఇఫ్ యూ లీవ్ అని ఇక్కడ V1 ఇచ్చాడు. సో మనకి ఆప్షన్స్ రెండే బాగా కన్ఫ్యూజన్, ఫ్లైస్ వస్తుందా విల్ ఫ్లై వస్తుందా. ద బర్డ్ ఫ్లైస్ అవుట్ ఇఫ్ యూ లీవ్ ద డోర్ ఆఫ్ ద కేజ్. నెక్స్ట్, ద బర్డ్ విల్ ఫ్లై అవుట్ ఇఫ్ యూ లీవ్ ద డోర్ ఆఫ్ ద కేజ్. ఈ రెండు కరెక్ట్ అనిపిస్తుంది. సరే, ఏది చూస్ చేసుకోవాలని ఎట్లా డిసైడ్ చేయాలి అంటే, ఏదైనా యూనివర్సల్ ట్రూత్ ఉందనుకో, అంటే సత్యాలు, అన్ని సత్యాలు ఉంటాయి చూసిరా, సత్యాలు యూనివర్సల్ ట్రూత్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మాత్రమే ఫ్లైస్ అనేది వస్తుంది అనమాట. అంటే లైక్ V1 ప్లస్ ఎస్ ఆర్ ఎస్ వస్తుంది. అలా కాకుండా ఏదైనా యూనివర్సల్ ట్రూత్ కాకుండా వేరే సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ విల్ ఫ్లై మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ద బర్డ్ విల్ ఫ్లై, ఆ బర్డ్ ఎగిరిపోతుంది ఫ్యూచర్లో, ఫ్లై అవుట్ ఇఫ్ యూ లీవ్ ద డోర్ ఆఫ్ ద కేజ్. ఒకవేళ ఓపెన్ చేసినట్టయితే అది ఎగిరిపోతుంది అని చెప్పేసి ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేసాం. ఒకవేళ ఇలాంటి సెంటెన్స్ కాకుండా ఫ్లైస్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి, ఇఫ్ యూ హీట్ ద వాటర్, ఇఫ్ యూ హీట్ ద వాటర్ 200 degrees, ఓకే, ఇట్ డాష్, ఇక్కడ ఏమొస్తుంది,
విల్ బాయిల్ వస్తుందా? లేకుంటే బాయిల్స్ వస్తుందా? ఏమొస్తుంది? 100%గా బాయిల్స్ వస్తుంది. ఇక్కడ విల్ బాయిల్ రాదు. ఎందుకు రాదు అంటే యూనివర్సల్ సెంటెన్స్. యూనివర్సల్ ట్రూత్ ఇది. ఇఫ్ యూ హీట్ ద వాటర్ టు 100 డిగ్రీస్ 100 డిగ్రీస్ దగ్గర ఎవరు హీట్ చేసినా సరే నువ్వంటే యూ అంటే నువ్వే కాదు. ఎవరు హీట్ చేసినా సరే యూనివర్సల్ సెంటెన్స్ యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ఇక్కడ బాయిల్స్ రాయాలి. అదే ద బర్డ్ విల్ ఫ్లై ఎందుకంటే మనం ఒకవేళ డోర్ ఓపెన్ చేస్తే ఎళ్తుందో ఎళ్ళదో చెప్పలేం మనం. సో, అక్కడ విల్ ఫ్లై రాయాలి. రైట్? నెక్స్ట్ 71 నెక్స్ట్ క్వెషన్ చూడండి. వి నీడ్ నాట్ స్లీప్ ఆన్ ద ఫ్లోర్ యాజ్ దేర్ ఆర్. ఇక్కడ క్లియర్‌గా చూడండి. వి నీడ్ నాట్ అన్నాడు ఇక్కడ. వి నీడ్ నాట్ స్లీప్ ఆన్ ద ఫ్లోర్. అంటే మనం నేలపైన పడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లియర్ లేదు అని ఇచ్చాడు. యాజ్ దేర్ ఆర్ ఓకే. నాట్ బెడ్స్ ఎనఫ్, నాట్ ఎనఫ్ బెడ్స్, ఎనఫ్ బెడ్స్, బెడ్స్ ఎనఫ్ అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సరే ఆప్షన్ ఎలిమినేట్ చేద్దాం. ఇక్కడ వి నీడ్ నాట్ స్లీప్ ఆన్ ద ఫ్లోర్. మనం నేలపై పడుకోవాల్సిన అవసరం లేదు అంటే ఎనఫ్ బెడ్స్ ఉన్నట్టే కదా! ఎనఫ్ బెడ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ నెగెటివ్ ఇచ్చాడు. సో, ఇది కాదు, ఇది కాదు. 2 ఆప్షన్స్ పోయాయి ఇక్కడనే. అండ్ ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎనఫ్ బెడ్స్, బెడ్స్ ఎనఫ్. ఇందులో ఏది కరెక్ట్ అవుతుంది? సరే ఈ కన్‌ఫ్యూజన్‌కి ఆహ్, క్లారిటీ ఇస్తాను చూడండి. బెడ్స్ అన్నది నౌనా కాదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. బెడ్స్ అన్నది నౌన్ అయింది అంటే ఎక్కడైనా సరే నౌన్ అయింది అంటే నౌన్‌కి ముందు ఎనఫ్ వస్తుంది. అంటే ఎనఫ్ తర్వాత నౌన్ వస్తుంది. ఇదొక్కటి గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి బెడ్స్ అన్నది నౌన్. నౌన్‌కి ముందు ఎనఫ్ వచ్చింది. సో, ఇదే కరెక్ట్. ఎక్కడైనా సరే ఎనఫ్ వచ్చింది అంటే ఎనఫ్ తర్వాత నౌన్ రావాలి. నౌన్‌కి ముందు ఎనఫ్ రావాలి. ఏదైనా సరే. ఇక్కడ బెడ్స్ అనేది నౌన్ కాబట్టి నౌన్‌కి ముందు ఎనఫ్ వచ్చింది. సో, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ సరే ఇది ఇక్కడ నౌన్ తీసుకుందాం. నౌన్ తర్వాత ఎనఫ్ వచ్చింది. సో, ఇది తప్పనమాట. అలా. నెక్స్ట్ ఏమిచ్చాడు? 72ది ఐ హాడ్ స్కేర్స్‌లీ పుట్ ద ఫోన్ డౌన్ వెన్ ఇట్ రాంగ్ అగైన్. అంటే దీని మీనింగ్ ఏంది అంటే నేను ఫోన్ కింద పెట్టగానే మళ్ళీ అది రింగ్ అయింది. అంటే జస్ట్ పెట్టాను మళ్ళీ వెంటనే రింగ్ అయింది అని అర్థం. ఓకేనా? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. మనం కింది నుంచి చూద్దాం. ఆఫ్టర్ ద ఫోన్ రింగింగ్ అగైన్ ఐ పుట్ ఇట్ డౌన్. కరెక్టా? కాదు. యాక్చువల్‌గా ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంది? ఐ హాడ్ స్కేర్స్‌లీ పుట్ ద ఫోన్ డౌన్ అంటే నేను ఫోన్ కింద పెట్టినో లేదో వెన్ ఇట్ రాంగ్ అగైన్ మళ్ళీ వెంటనే రింగింగ్ అయింది. అంటే 2 ఒకటేసారి జరిగినాయన్నమాట. పెట్టడం ఆ సెకండ్ కూడా గ్యాప్ లేదన్నమాట. జస్ట్ పెట్టంగానే మళ్ళీ రింగ్ అయిందనే మీనింగ్. ఇక్కడ ఈ సెంటెన్స్ మీనింగ్ అదనమాట. ఆఫ్టర్ ద ఫోన్ రింగింగ్ అగైన్ నేను ఫోన్ రింగింగ్ అయిన తర్వాత నేను కింద పెట్టాను అట్లాంటి సెంటెన్స్ కాదు ఇది. బిఫోర్ పుట్టింగ్ ద ఫోన్ డౌన్ ఇట్ రాంగ్ అంటే కింద పెట్టక ముందే ఫోన్ రింగ్ అయింది అంటున్నాడు. సో, ఇది కూడా ఆప్షన్ కరెక్ట్ కాదు. ఐ పుట్ ద ఫోన్ డౌన్ ఆఫ్టర్ ఇట్ హ్యాడ్ రంగ్ అగైన్. అంటే ఫోన్ కింద పెట్టిన తర్వాత అట్లాంటిది కూడా కాదు. నో సూనర్ హ్యాడ్ ఐ పుట్ ద ఫోన్ డౌన్ అంటే ఫోన్ పెట్టగానే దాన్ ఇట్ రాంగ్ అగైన్. ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో, ఐ హ్యాడ్ స్కేర్స్‌లీ ఇట్లాంటి స్కేర్స్‌లీ, బేర్‌లీ ఇట్లాంటివి వచ్చినప్పుడు నో సూనర్ తోటి ఉంటాయి మాక్సిమం. అలా చెక్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఒక 50% కన్ఫర్మేషన్ అన్నమాట. ఇంకోటి ఈ నో సూనర్‌ది ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. నో సూనర్ సెంటెన్సెస్ కంపల్సరీగా దానితోటే ఉంటాయన్నమాట. నో సూనర్ ఇక్కడ దాన్ వచ్చింది చూడండి. సో, నో సూనర్ తోటి దాన్ తోటి ఉంటాయి. అండ్ ఐ హ్యాడ్ స్కేర్స్‌లీ ఉన్నది కదా ఇక్కడ. స్కేర్స్‌లీ సెంటెన్స్. ఐ హ్యాడ్ స్కేర్స్‌లీ. ఈ స్కేర్స్‌లీ సెంటెన్సెస్ వెన్ తోటి ఉంటాయి అన్నట్టు. ఓకేనా? స్కేర్స్‌లీ ఇక్కడ వెన్ వచ్చింది చూడండి. స్కేర్స్‌లీ, వెన్, నో సూనర్, దాన్ ఇలాగే ఉంటాయి. ఈ 2 సేమ్ మీనింగ్ ఇస్తాయన్నమాట. ఈ 2 దాదాపుగా సేమ్ మీనింగ్. అంటే లైక్ సెంటెన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ దీని నుంచి దీన్ని ట్రాన్స్‌ఫర్ చేయమన్నా, దీని నుంచి దీన్ని ట్రాన్స్‌ఫర్ చేయమన్నా ఇవి చూసుకోవాలి. నో సూనర్ తోటి దాన్ ఉందా? స్కేర్స్‌లీ తోటి వెన్ ఉందా? చూసుకుంటే సరిపోద్ది. అండ్ ఇక్కడ చూసుకోండి స్కేర్స్‌లీ తోటి హ్యాడ్ వస్తుంది. ఇక్కడ నో సూనర్ తోటి కూడా హ్యాడ్ వస్తుంది. అండ్ వెన్ తోటి వి2 వస్తుంది రాంగ్. ఇక్కడ దాన్ తోటి వి2 వస్తుంది రాంగ్. అర్థమవుతుందా? ఇందులో హ్యాడ్ పార్ట్ ఉంటుంది. ఇక్కడ వి2 పార్ట్ ఉంటుంది. రైట్? జస్ట్ చెక్ చేసుకోవడానికి. ఎందుకంటే ఎర్రర్స్‌లో మనం ఈజీగా చెక్ చేసేయనమాట ఎర్రర్స్‌ని. రైట్? నెక్స్ట్ ఈ క్వెషన్ చూడండి. 73ది చూస్ ద వర్డ్ దట్ క్యాన్ బి యూజ్డ్ టు రైట్ అన్ అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కండిషన్. ఇక్కడ అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కండిషన్ అంటున్నాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో, డీటెయిల్‌గా అన్ని 4 ఆప్షన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్, ఫస్ట్ ఆప్షన్ యాస్. యాస్ అన్నది అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ టైమ్ కాజ్‌ని, టైమ్‌ని మరియు కాజ్‌ని మరియు మేనర్‌ని సూచిస్తుంది ఇది. సో, ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఈజీగా అర్థమవుతుంది. లైక్ యాజ్ ఐ వాస్ వాకింగ్, యాజ్ ఐ వాస్ వాకింగ్ ఐ సా ఎ బర్డ్. ఇక్కడ చూడండి
నేను నడుస్తున్నప్పుడు నేను ఒక బర్డ్‌ని చూసాను. సో, ఇదేంది దేనికి సంబంధించింది? టైమ్‌కి సంబంధించింది. యాస్ ఐ వాస్ వాకింగ్ ఐ సా ఎ బర్డ్. ఇక్కడ టైమ్‌కి సంబంధించింది. కండిషన్‌కి సంబంధించింది కాదు. నెక్స్ట్‌ది ఇఫ్. ఇఫ్ అన్నది కండిషన్‌కి సంబంధించింది. ఎలాగో చెప్తాను చూడండి. ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామినేషన్. క్లియర్‌గా ఇఫ్ యూ స్టడీ హార్డ్ ఒకవేళ నువ్వు చదివినట్టయితే నువ్వు పాస్ అయితావు. సో, ఇదేంది కండిషన్‌కి సంబంధించింది. ఇఫ్ యూ స్టడీ నువ్వు ఒకవేళ చదివినట్టయితే యూ విల్ పాస్ ద ఎగ్జామ్. సో, నువ్వు పాస్ అయితావు ఎగ్జామ్. కండిషన్ చెప్తున్నామనమాట. సో, ఇదన్నది ఇఫ్ అన్నది కండిషన్‌కి సంబంధించింది. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్స్ ఇంకొకటి సిన్స్ ఇచ్చాడు. సిన్స్ అన్నది అడ్వర్బియల్ క్లాస్ ఆఫ్ రీజన్‌కి సంబంధించింది ఇది. దేనికి సంబంధించింది ఇది? రీజన్‌కి సంబంధించింది. అంటే ఎగ్జాంపుల్ ఇస్తాను. లైక్ సిన్స్ యూ ఆర్ హియర్ లెట్స్ స్టార్ట్ ద మీటింగ్. నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి మనం మీటింగ్ స్టార్ట్ చేద్దాం. సిన్స్ యూ ఆర్ హియర్ అంటే మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి లెట్స్ స్టార్ట్ ద మీటింగ్. మనం ఒక మీటింగ్ స్టార్ట్ చేద్దాం. క్లియర్‌గా మనకి రీజన్ తెలుస్తుంది. సో, ఇది అడ్వర్బియల్ క్లాస్ ఆఫ్ రీజన్ అనమాట. నెక్స్ట్ బికాస్. బికాస్ అన్నది దేన్ని సూచిస్తది చూద్దాం. ఇది కూడా అడ్వర్బియల్ క్లాస్ ఆఫ్ రీజన్. ఇది కూడా రీజన్‌ని తెలియజేస్తది. ఎట్లా అంటే ఆహ్, బికాస్ ఇట్ వాస్ రైనింగ్ వి స్టేడ్ ఇన్‌సైడ్. ఇక్కడ రాస్తాను చూడండి. బికాస్, బికాస్ మధ్యలోనే రాయొచ్చు అని చెప్పేసి అట్లా ఉండది. మనం స్టార్టింగ్‌లో కూడా రాసుకోవచ్చు. బికాస్ ఇట్ వాస్ రైనింగ్ అంటే మరి ఇక్కడ రెయిన్ కురుస్తుంది కాబట్టి వి స్టేడ్ ఇన్‌సైడ్. ఇక్కడ చూడండి. మనం లోపలనే ఉన్నాం. వి స్టేడ్ ఇన్‌సైడ్. మేము లోపలనే ఉన్నాం. ఎందుకు? బికాస్ ఇట్ వాస్ రైనింగ్. వర్షం కురుస్తుంది కాబట్టి. ఇది దేన్ని తెలియజేస్తుంది? రీజన్‌ని తెలియజేస్తుంది. మేము లోపల ఎందుకున్నాము అంటే వి స్టేడ్ ఇన్‌సైడ్. మేము లోపల ఎందుకున్నాము అంటే బికాస్ ఇట్ వాస్ రైనింగ్. వర్షం కురుస్తుంది కాబట్టి. రీజన్‌ని తెలియజేస్తుంది కాబట్టి ఇది రీజనే. ఇది సిన్స్ కూడా రీజనే. యాస్ అన్నది టైమ్, కాస్, మేనర్‌ని తెలియజేస్తుంది. ఇఫ్ అన్నది అడ్వర్బియల్ క్లాస్ ఆఫ్ కండిషన్‌ని తెలియజేస్తుంది. ఇఫ్ యూ గో టు ఆహ్, ఆగ్రా యూ క్యాన్ సీ ద తాజ్ మహల్. నువ్వు ఒకవేళ ఆగ్రాకెళ్ళినట్టయితే నువ్వు తాజ్ మహల్‌ని చూడగలవు. కండిషన్ అనమాట. నువ్వు ఎళ్తే అన్నది కండిషన్. సో, ఇఫ్ అన్నది కండిషన్‌ని తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వెషన్. చూస్ ద కరెక్ట్ నౌన్ ఫ్రేజ్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. నెక్స్ట్ చూడండి. 74థ్. చూస్ ద కరెక్ట్ నౌన్ ఫ్రేజ్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఇవన్నీ అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్‌ని కరెక్ట్ ఆర్డర్‌లో చూడమంటుండు. 4 ఆప్షన్స్ ఉన్నాయి. క్లియర్‌గా చూడండి. ఎ బ్యూటిఫుల్ గ్రీన్ లీఫ్. ఓకే. ఛాన్స్ అయ్యుంది. పక్కకు పెట్టుకుందాం. ఎ గ్రీన్ బ్యూటిఫుల్ లీఫ్. ఇది కూడా ఛాన్స్ అయ్యుంది. ఎ లీఫ్ బ్యూటిఫుల్ గ్రీన్. ఇక్కడ గ్రీన్ అన్నది గ్రీన్‌ని తెలియజేస్తలేడు. వాడు లీఫ్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి లీఫ్ అన్నది లాస్ట్‌లో రావాలి. సో, ఆప్షన్‌ని తీసేశాను. ఎ గ్రీన్ లీఫ్ బ్యూటిఫుల్. లీఫ్ బ్యూటిఫుల్ ఏంది? సో, ఇది కూడా తప్పు. సో, ఇది కూడా తీసేశాను. ఈ రెండిట్లలో చెక్ చేయాలి మనం. ఈ రెండిట్లలో బ్యూటిఫుల్ పెద్ద పదమా? గ్రీన్ పెద్ద పదమా? పెద్ద పదము అంటే బ్యూటిఫుల్ అంటే చాలా పెద్ద పదం. అన్నీ బ్యూటిఫుల్‌గా ఉండొచ్చు. గ్రీన్ అనేది పదంలో కొంచెం చిన్న పదం. అంటే తక్కువ సముదాయాలకు చెందినదనమాట గ్రీన్. బ్యూటిఫుల్ అనేది ఎక్కువ సముదాయాలకు చెందింది. కాబట్టి ఈ నౌన్‌కి లెఫ్ట్ సైడ్ గ్రీన్ రాయాలి. ఎ బ్యూటిఫుల్ గ్రీన్ లీఫ్ అన్నది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. మోహన్ విషెస్ హి డాష్ ఎ న్యూ హౌస్. ఇక్కడ చూడండి. క్లియర్‌గా ఇచ్చాడు. ఇక్కడ విషెస్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్‌గా వెంటనే డజంట్, హాడ్ ఇట్లాంటివి పెట్టాలని చూడొద్దు. ఇది ఎట్లాంటి సెంటెన్స్ అంటే మోహన్ విషెస్. మోహన్ అనుకున్నాడు. విష్ చేసుకున్నాడు. ఎలా? చూడండి. మోహన్ విష్ చేసుకుంటున్నాడు. మోహన్ అనుకుంటున్నాడు. అతని లోపల ఒక డిజైర్ ఉందన్నమాట. అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? అతనికొక ఇల్లు ఉంటే బాగుండేది అనని. సో, ఇక్కడ హ్యాడ్ వస్తుందన్నమాట. మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. ఎగ్జాంపుల్స్ ఇస్తే ఈజీగా అర్థమవుతుంది. ఐ విష్ నేననుకుంటున్నాను. ఐ విష్ అంటే విషెస్ అంటే ఇక్కడ మోహన్ కాబట్టి విషెస్ రాసినాం. ఐ కాబట్టి విష్ రాసినాం. ఓకే. ఐ విష్ ఐ డాష్ టాలర్. అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఎప్పుడు పాస్ట్‌లో మాత్రమే వాడాలి. ఎందుకంటే ఇక్కడ ఎందుకు పాస్ట్ వాడాము? మోహన్ విషెస్ హి హాడ్ ఎ న్యూ హౌస్. మోహన్ విష్ చేసుకుంటున్నాడు. ఒకవేళ అతనికి ఇల్లు ఉంటే బాగుండేది అని. అంటే బాగుండేది ఇల్లు ఉంటే కాబట్టి హాడ్ వచ్చింది. ఇక్కడ కూడా ఐ విష్ ఇక్కడ కూడా పాస్ట్‌లో వాడాలి. ఐ వాస్ టాలరా? ఐ వర్ టాలరా? ఇక్కడ జరిగే అవకాశం కొంచెమైనా ఉంటే దానికి వాస్ వాడాలి. అసలే జరగని అవకాశం ఉంటే వర్ వాడాలి. సో, ఐ విష్ చేసుకుంటుండు అంటే అతను నిరాశతోటే ఉన్నాడు. అతను అయ్యే ఛాన్స్ లేదు. ఐ విష్ అంటుండు అంటే. కాబట్టి ఇక్కడ వాస్ కాకుండా వర్ వాడాలి. రైట్? ఇంకో క్వెషన్ చెప్తాను వినండి. షీ విషెస్ షీ డాష్ ద ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? షీ న్యూ ద ఆన్సర్. ఎందుకు?
ఎందుకంటే ఆమె విష్ చేస్తుంది. ఎందుకు? ఒకవేళ తనకు ఆన్సర్ తెలుసన్నట్టే. షీ యాక్చువల్లీ డజంట్ నో ద ఆన్సర్. బట్ షీ ఈస్ విషింగ్ థాట్ షీ న్యూ ద ఆన్సర్. అట్లా అన్నమాట. రైట్? ఇక్కడేమొస్తుంది? మోహన్ విషెస్ హీ హ్యాడ్ ఎ న్యూ హౌస్. హ్యాడ్ వస్తుంది. అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ 76th వన్. రీడింగ్ ఈస్ ఏ గుడ్ హ్యాబిట్. ఇందులో రీడింగ్ అనేది ఏంటిది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఎలిమినేషన్ తీసుకుంటే పాస్ట్ కానే కాదు. రీడింగ్ ఐఎన్జీ ఫామ్‌లో ఉంది కాబట్టి పాస్ట్ పార్టిసిపుల్ కాదు. హెల్పింగ్ వర్బ్. అసలు రీడింగ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాదు. సో, ఈ 2 కాదు. ఆప్షన్స్ 2 ఉన్నాయి. ప్రెజెంట్ పార్టిసిపుల్, జెరండ్. సో, ఈ రెండిట్లలో మనం ఒకటి చూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, దీన్ని సబ్జెక్ట్‌గా రాశాడు. ఒకటి పాయింట్ 1 సబ్జెక్ట్‌గా రాసింది ఎప్పుడు కూడా ప్రెజెంట్ పార్టిసిపుల్ కాదు. అది జెరండ్ మాత్రమే అవుతుంది. సరే, ఇంకా ఎక్కడ కేసెస్ చూద్దాం. రీడింగ్ ఈస్ ఎ గుడ్ హ్యాబిట్. ఎవరైనా రీడింగ్ చేస్తున్నారా ఇక్కడ? రీడింగ్ చేస్తున్నారు. ఇది వర్బ్‌గా అయ్యే ఛాన్సెస్ ఉందా? లేదు. రీడింగ్ ఎవరు చేయట్లేదు. రీడింగ్ అనేది ఒక మంచి హ్యాబిట్ అని చెప్తున్నారు. సో, ఇది జెరండ్ అవుతుందన్నమాట. జెరండ్ అన్నది సబ్జెక్ట్‌గా, ఆబ్జెక్ట్‌గా, కాంప్లిమెంట్‌గా యూజ్ చేయొచ్చు సెంటెన్స్‌లలో. లైక్ స్విమ్మింగ్ ఈస్ ఎ ఫన్ అని అన్నామనుకో, ఎవరైనా స్విమ్మింగ్ చేస్తుర్రా? చేస్తలేరు. స్విమ్మింగ్ అనేది ఒక ఫన్ అని చెప్తున్నాను. సో, స్విమ్మింగ్ అనేది ఒక జెరండ్. ఇక్కడ కూడా రీడింగ్ ఈస్ ఎ గుడ్ హ్యాబిట్. ఎవరు రీడింగ్ చేయట్లేదు. రీడింగ్ అనేది ఒక మంచి హ్యాబిట్ అని చెప్తున్నాం. రీడింగ్ గురించి మాట్లాడుతున్నాం. నో వన్ ఈస్ రీడింగ్ హియర్. సో, రీడింగ్ అనేది జెరండ్. ఒకవేళ మనం ఈ రీడింగ్‌ని ఉపయోగించి ప్రెజెంట్ పార్టిసిపుల్ రాద్దాం. ఎలా రాస్తాం? ఐ యామ్ రీడింగ్. ఇక్కడ నేను రీడింగ్ చేస్తున్నాను. సో, నువ్వు చూడగలుగుతున్నావు నేను రీడింగ్ చేస్తుంది. సో, అదేంది? ఇక్కడ రీడింగ్ అన్నది ఏమవుతుంది? ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. రీడింగ్ ఈస్ ఎ గుడ్ హ్యాబిట్ కాకుండా ఇంకేమన్నా జెరండ్స్ ఉంటాయో చూద్దామా? రీడింగ్ మేక్స్ మీ థింక్ క్రియేటివ్. సో, అందులో కూడా రీడింగ్ అన్నది జెరండ్ అవుతుంది. అలా అన్నమాట. నెక్స్ట్ క్వెషన్. మధు ఈస్ ఎ డాక్టర్ అండ్ సీత ఎ నర్స్ అంటున్నాడు. ఈ సెంటెన్స్ ఏంటిది అని అడుగుతున్నాడు. చూద్దాం. ఇది ఒక రేర్ కేస్ అన్నమాట. ఇట్లాంటి అండ్ వచ్చి ఇద్దరి గురించి మధు ఈస్ ఏ డాక్టర్. మధు ఒక డాక్టర్ అని చెప్తున్నాము. అండ్ సీత ఒక నర్స్ అని చెప్తున్నాము. మధ్యలో అండ్ తోటి ఈ సెంటెన్స్ అనేది డివైడ్ అయింది కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్‌లో ఇట్లా కూడా రాయొచ్చు. కొన్ని కేసెస్ ఉంటాయి ఇలా. ఇది ఒకటి చూడండి మీరు. మధు అనేది ఇది ఒక సెంటెన్స్. మధు ఈస్ ఏ డాక్టర్ అండ్ సీత ఎ నర్స్. సీత అనేటామె ఒక నర్సు. సో, అండ్ అనే దాంతోటి రెండు సెంటెన్స్‌ని కలిపాము కాబట్టి ఇది ఒక కాంపౌండ్ సెంటెన్స్. నెక్స్ట్ హీ ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఆన్ డాష్ ఎర్త్. ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. హీ ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఆన్ ఏ ఎర్త్ సెట్ అవ్వట్లేదు. క్యాన్సల్. యాన్ ఎర్త్ రాదు. క్యాన్సల్. 2 ఆప్షన్స్ ఉన్నాయి. హీ ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఆన్ ద ఎర్త్ రాయన్నా లేకపోతే నో ఆర్టికల్ యూజ్ చేయన్నా. సో, ఎర్త్, మూన్ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వాటికి ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయొద్దు. సో, ద యూజ్ చేయకుండా నో ఆర్టికల్ యూజ్ చేయాలి. హీ ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఆన్ ఎర్త్. నెక్స్ట్ క్వెషన్ 79th. No other river in the world is so long as the Nile. ఒక పేరు గుర్తుంచుకోండి. ఈజ్ ద, ఎనీ అదర్, నో అదర్. ఓకేనా? ఇదొకటి. ఇంకోటి ఈజ్ వన్ ఆఫ్ ద, మెనీ అదర్, వెరీ ఫ్యూ. సో, ఇవి గుర్తుంచుకుంటే దాదాపు ఇట్లాంటివన్నీ చేసేయచ్చు. చూడండి, నో అదర్ ఇచ్చాడు. సో, నో అదర్ ఇచ్చాడు. ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు. అయితే ఆప్షన్‌లో ఇదన్నా అయి ఉంటది, ఇదన్నా అయి ఉంటది. ఈజ్ ద మోస్ట్ లాంగెస్ట్ రివర్. ఈజ్ ద మోస్ట్ అనేది ఇందులో ఉందా? లేదు. సో, ఈ ఆప్షన్ కాదన్నమాట. నెక్స్ట్ ఈజ్ ద లాంగెస్ట్. ద నైల్ ద లాంగెస్ట్. అసలు ఇలాంటి కాంబినేషన్ ఉంటదా? ద నైల్ ద లాంగెస్ట్ వరల్డ్ ఇన్ ద రివర్స్. అసలు ఈ సెంటెన్స్ ఫార్మేషనే లేదు. సో, ఇది కూడా కాదు. ద నైల్ ఈజ్ ద మోస్ట్ లాంగ్ రివర్ ఇన్ ద వరల్డ్. మోస్ట్ లాంగ్ అనేది అసలు కాంబినేషన్ ఉండనే ఉండదు. అండ్ మన దాంట్లో కూడా లేదు. సో, ఇది కూడా కాదు. ద నైల్ ఈజ్ ద ఇచ్చిండు ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా ఈజ్ ద ఇచ్చిండు. కానీ మోస్ట్ లాంగ్ రివర్ ఉంటదా? మోస్ట్ లాంగ్ అనేది అసలు ఉండదు. ఎలా ఉండదో నేను చెప్తాను. ఈజ్ ద ఇక్కడ వచ్చింది. సూపర్లేటివ్ అన్నాడు. సో, ఇది కరెక్ట్ అన్నమాట. ఇక్కడ చూడండి, మోస్ట్ లాంగ్ అన్నది ఉండదు. ఒకవేళ ఇట్లా కూడా ఉండదు. మోస్ట్ లాంగెస్ట్ కూడా ఉండదు. ఓకేనా? ఇది ఉండదు, ఇది ఉండదు. ఓన్లీ లాంగెస్ట్ మాత్రమే ఉంటది. ఓకేనా? లాంగెస్ట్ ముందులో ద ఆర్టికల్ గ్యారంటీగా రావాలి. ఈ కాంబినేషన్ మాత్రమే ఉంటుంది. ఈ 2 కాంబినేషన్స్ ఉండవు. అండ్ ఇక్కడ చూడండి, ఇది పాజిటివ్ డిగ్రీ, ఇది కంపారిటివ్ డిగ్రీ, ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ కూడా ఇది పాజిటివ్ డిగ్రీ, ఇది కంపారిటివ్ డిగ్రీ, ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఏదైనా చేంజ్ చేయమన్నప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాడు. సూపర్లేటివ్ డిగ్రీకి చేంజ్ చేయమన్నాడు కాబట్టి, అంటే ఇచ్చింది
పాజిటివ్ డిగ్రీ. ఎందుకు నో అదర్ వచ్చింది కాబట్టి పాజిటివ్ ఇచ్చాడు. నో అదర్ ఇక్కడ చూడండి. నో అదర్ ఉంది కాబట్టి పాజిటివ్ ఇచ్చాడు. మనం సూపర్లేటివ్‌కి కన్వర్ట్ చేయాలి. సూపర్లేటివ్‌లో ఈస్ ద వస్తుంది. ఇక్కడ ఈస్ ద వచ్చింది. ఇక్కడ రాలేదు. ఇది డైరెక్ట్ ఎలిమినేషన్ చేసేసినాం. ఇక్కడ వచ్చింది కానీ ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్ లేదు. అండ్ ఫోర్త్‌లో సెంటెన్స్ ఫార్మేషన్ ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 80th చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ అన్నాడు. ఈ స్పెల్లింగ్స్ చూడండి మీరు. ఇది రెజ్యూమినేట్ ఇది ఈ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 81st వన్. వెన్ డాష్ దిస్ న్యూ కార్. ఈ ఆప్షన్‌లో 2 ఆన్సర్స్ కరెక్ట్ ఉన్నాయి చూడండి. మిగతా ఆప్షన్స్ చెక్ చేద్దాం. వెన్ డిడ్ యూ బాట్ దిస్ న్యూ కార్? డిడ్ తోటి బాట్ అలా కాంబినేషన్ ఉండదు. డిడ్ వచ్చింది అంటే ఇక్కడ పాస్ట్ డిడ్ వచ్చింది అంటే ఇక్కడ బై రావాలి. సో ఇది ఆప్షన్ కరెక్ట్ కాదు. నెక్స్ట్ వెన్ హ్యావ్ యూ బాట్ దిస్ న్యూ కార్? వెన్ హ్యావ్ యూ బాట్ అనేది సెంటెన్స్ ఫార్మేషన్ లేదు. ఈ 2 ఆప్షన్స్ వెన్ డూ యూ బై దిస్ న్యూ కార్? నువ్వు ఫ్యూచర్‌లో ఎప్పుడు ఈ కార్ కొంటావు? ఈ ఆప్షన్ కరెక్టే. అండ్ ఇంకోటి చూడండి. వెన్ డిడ్ యూ బై దిస్ న్యూ కార్? నువ్వు ఈ కార్‌ని ఎప్పుడు కొన్నావు? ఇక్కడ డిడ్ వచ్చింది. పాస్ట్ వచ్చింది కాబట్టి దీన్ని ఏం రాయాలి? ప్రెజెంట్‌లోనే రాయాలి. బీయూవై బై రాయాలి. రైట్? ఈ 2 ఆప్షన్స్ కరెక్ట్ అన్నమాట ఇందులో. నెక్స్ట్ ఒక ప్యాసేజ్ ఇచ్చాడు. ఈ ప్యాసేజ్ చదివేసి ఇందులో ఆప్షన్స్‌లో పెట్టేసేయాలి. 80, 82, 83, 84 3 క్వెషన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇవి 21st ఫిబ్రవరి జరిగినటువంటి క్వెషన్స్ అండి. మీకు ఒకవేళ క్వెషన్స్ నచ్చినా, మీకు ఎక్కడైనా యూజ్ అయినా గానీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్ యూ.